मुल्क में ईसाइयों पर हमलों के इरादे के खिलाफ एहतजाज करने के लिए इतवार को यूनाइटेड चर्च ऑफ देसाई पेटा एनोमामुल्ला पेड्डापल्ली क्रिश्चियन एसोसिएशन के इत्तेमाम एक अमन रैली निकाली गई, जिसमें नौजवान खवातीन, पादरियों, फादर्स, कम्युनिटी लीडरों ने बड़े पैमाने पर प्ले कार्ड्स उठाए थे। जमीनी काले बैजेस पहने मणिपुर में जारी कत्ल गारत के खिलाफ पोचमो मैदान जंक्शन पर एक अमन रैली भी निकाली। इस मौके पर मसीह रहनुमाओं ने कहा कि जो लोग होलोकॉस्ट कर रहे हैं, मजहब के नाम पर करने वालों को कड़ी से कड़ी सजा दी जाए और मुस्तकबिल में ऐसे वाक़यात कायदा न हो। हिंदुस्तान तमाम मज़ाहिब के लिए अमन का गहवारा है। उन्होंने काती अफराद के खिलाफ सख्त से सख्त सजा देने और हुक्मरान सेकुलर तरीके से हुकूमत करने और सेकुलरिज्म को सामने लाने और तमाम लोगों में अमन कायम करने की कोशिशों पर जोर दिया। సంఘాల్లో ఉన్న క్రైస్తవులు, సంఘ కాపరులు, సంఘ నాయకులు ఈ దినము ప్రాముఖ్యంగా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రైస్తవుల మీద, మరి ముఖ్యంగా స్త్రీల మీద, చిన్నపిల్లల మీద జరుగుతున్న అనాచారాలను మేము నిరసిస్తూ, ఖండిస్తూ శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క శాంతి ర్యాలీ అన్ని సంఘాల ఐక్యతతో క్రైస్తవులకి ఐక్యతను తెలియజేయడానికి దేశము మరియు రాష్ట్రంలో నుండి అనేక మంది నాయకులు ఈ యొక్క శాంతి ర్యాలీ ద్వారా గుర్తింపు పొంది ఈ యొక్క ర్యాలీ క్రైస్తవులు ఎందుకు చేయిస్తూ ఉన్నారు, దేవుని యొక్క ప్రేమను బట్టి వారు అనేకులు రక్షించిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించి ఆయన శ్రమ పొందించిన అనేక మంది మానవులు కూడా నేను శ్రమ పొందుతున్నారు. అయితే అనేక మంది స్త్రీల మీద అగాత్యాలు జరుగుతూ ఉండగా అందరూ కూడా మౌనం వహిస్తూ ఉన్నారు. కానీ క్రైస్తవులు మౌనం వహించట్లేదు. మణిపూర్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు మేమందరం కూడా చేయూతనిస్తూ ఉన్నటువంటి తెలిపే ముఖ్యమైన ఉద్దేశంతో ఈ ర్యాలీ మేము నిర్వహిస్తూ ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును.